నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా దేవుణ్ణి సేవించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? నీతిగా జీవిస్తున్నందుకు నీవు చులకన చేయబడవచ్చు. జనులు నిన్ను అపహాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉండొచ్చు, చులకన చేసి మాట్లాడుతూ ఉండొచ్చు. నా జీవితంలో కూడా ఒకసారి ఇదే జరిగింది. నేను టెలికాంలో ఇంజనీర్ గా చేస్తూ ఉన్నప్పుడు నా ప్రక్కన ఉన్న వ్యక్తి అబద్ధాలు, రేట్లు ఎక్కువ చెప్పి ధనాన్ని సంపూర్చుకుంటుండేవాడు. నేను న్యాయమైన రేటు, అక్కడ ఏ రేటుకి మెటీరియల్ కొంటున్నామో అది ఫోన్ చేసి ఆఫీసులో ఉన్న వారికి తెలియపరిచేవాడిని. అతను కోపంతో నా దగ్గరకు వచ్చి అన్న మాట, నీవు నీతిగా, నిజాయితీగా ఉంటే ఇలాగే 100 రూపాయల చొక్కాతోనే నీవు ఉండిపోతావు అని నాకు అన్నాడు. ఏమండి, నీతిని విత్తిన నన్ను దేవుడు అలాగే విడిచిపెట్టేశాడా? లేదు కదా. గొప్ప పరిచర్య చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించే సాధనంగా, ఆయన పనిలో, తోట పనిలో ఒక సాధనంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ.